నేర్చుకున్నప్పుడు, దారి తప్పిన వారిని మరలా రాబట్టుకునే సాత్విక నేర్పరితనం నీకు ఉన్నప్పుడు నిశ్చయముగా నీ దేహానికిని, నీ ఆత్మకును, నీ ప్రాణానికిని, నీ కుటుంబానికిని, నీ సంఘానికిని, నీ కలిగిన సమస్తానికిని విశ్రాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. అప్పుడు చెప్పండి, ఇప్పుడు అప్పుడు నీకు సమాధానం కలుగునుగాక. బిల్డింగులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్ని రకరకాల వంటలు ఉన్నాయి, అన్నీ తిన్నాం. కానీ నిద్ర ఎందుకు పట్టట్లా? అన్నీ ఉన్నాయి కానీ నీకు మనశ్శాంతి ఎందుకు ఉంటుందా? నిజంగా నీ పరపతిని కానీ, నువ్వు వేసుకునే బట్టలు కానీ, నీ హుందాతనం కానీ, కారు కానీ, జనం పరిగెత్తడం కానీ బాగానే ఉంది. నీకెందుకు మనశ్శాంతి లేదు? ఈ రోజున నీవు కానీ నా సాత్వికమనే పాఠశాలలో నీ యొద్దకు వస్తున్న యేసు అనే సాత్వికుడి దగ్గర నీ రాజు నీ దగ్గరకు వస్తూ నేర్పుతున్న ఈ పాఠాన్ని నువ్వు విని ఈ రోజు కానీ లోబడగలిగి ఆయన పాఠాలు నేర్చుకోగలిగితే ఇప్పుడే నీకు నెమ్మది కలుగునుగాక, ఇప్పుడే నీకు సమాధానం కలుగునుగాక, ఇప్పుడే నీ ఇల్లు సమాధానంతో నింపబడునుగాక, ఇప్పుడే నీ కుటుంబం, నీ సంఘం సమాధానంగా ఉండునుగాక, నీ ప్రాణ ఆత్మ దేహాలకు విశ్రాంతి కలుగునుగాక. చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తా. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. మరలా చెబుతాను, మీరు గుండె మీద కొట్టుకుంటూ చెప్పండి. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. ఆ గొప్పతనం ఈ రోజు నుంచే సాత్విక పాఠశాలలో మీరు మొదలవునుగాక. దేవుడు నిన్ను నీ పిల్లని గొప్ప చేయునుగాక. దేవుడు నిన్ను నీ పరిచయను గొప్ప చేయునుగాక. నిన్ను నీ ప్రార్థనను గొప్ప చేయునుగాక. నీ పిల్లల భవిష్యత్తును గొప్ప చేయునుగాక. నోటితో ఘనంగా దేవుని అందు సంతోషంగా ఒక్కసారి నీ పక్కన వాళ్ళని చూసి దేవుని సాత్వికం నిన్ను గొప్ప చేయునుగాక అని చెప్పు. దేవుని గొప్పతనం, దేవుని సాత్వికం నిన్ను గొప్ప చేయునుగాక. అందుకు ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన నీ యొద్దకు వచ్చేది ఎందుకో తెలుసా? మొదటిది నేర్పించడానికి, కాడిని భుజాన పెట్టి నేర్పించడానికి. రెండవది నీ ప్రాణానికి విశ్రాంతి ఇవ్వడానికి. మూడవది నిన్ను గొప్ప చేయటానికి. మరి ఈ మూడు పనులు చేయటానికి నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. సహోదరి, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. నీ రాజు ఏలేవాడు, అధికారం కలిగిన వాడు నీ యొద్దకు దీనుడై గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు. నువ్వు నేర్చుకుంటావని, కాడి మోస్తావని, కాడి కిందే ఉంటావని. నిజంగా దేవుడు ఎంత ఆశపడుతున్నాడండి. నా కాడి అంటే దేవుని చిత్తం, కాడి అంటే దేవుని ఆలోచన, కాడి అంటే దేవుని మనసు, కాడి అంటే నా ఇష్టం అని దేవుని ఇష్టం నీ భుజం మీద ఉండునుగాక. దేవా, నేను బ్రతికినంత కాలం నీ కాడే మోస్తానయ్యా, నీ చిత్తమనే కాడే నెరవేరుస్తానయ్యా, నీ పాఠశాలలో నేను నేర్చుకుంటానయ్యా, నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా, నాకు నేర్పయ్యా అని నీవు అడగగలిగితే నేర్పే సాత్విక పాఠాలన్నీ నీకు నేర్పునుగాక. ఆ తర్వాత నీ ప్రాణ దేహ ఆత్మ కుటుంబాలకు నెమ్మదిని దయచేయునుగాక. ఆ తర్వాత ఈ సాత్విక పాఠశాలలో ఒక విద్యార్థిగా నీ అడుగులు వేస్తూ సాగుతున్న నీ జీవితంలో నిన్ను ఎప్పటి నుండే గొప్ప చేయం మొదలుపెట్టునుగాక. మరి ఈ కార్యాలు జరుగుతూ ఉండగా దేవా, ఇదిగో నీ సందులో తీర్మానం చేస్తున్నానయ్యా, నీ కాడిని విరగగొట్టి నీ కాడిని కాదని నేను వెళ్ళలేనయ్యా. కొన్నిసార్లు ఎద్దులని మన యజమానులు ఎద్దులు కడతారా? ఆ ఎద్దులు కడితే కొన్ని ఎద్దులు మాటనపోతే ముక్కుకేస్తాడు తాడు, ముందున్నవాడు లాగుతాడు, పక్కనున్నవాడు పక్కకు పోకుండా తాడు కడతాడు, పైన ఉన్నవాడు తోకిరిస్తాడు, ఒళ్ళంతా హోమం ఎదురు కొడుతుంటాడు. కారణం ఏమిటంటే సరిచేయటం. చాలాసార్లు నీ మీద ఆయన కాడి పెట్టి నిన్ను గొప్ప చేయాలనుకున్నాడు. చాలాసార్లు ఆయన కాడి నువ్వు మోస్తావు అనుకున్నాడు. కానీ నువ్వేం చేసావో తెలుసా? మారాం అనే ఆ యొక్క చదువులో పడి నేను అన్నిటికీ మారాం చేస్తా అన్నట్టుగా దేవుని కాడికి లోబడలా. నేను ఈ కాడి మోయను, దేవుని చిత్తం నాకు అనవసరం అంటూ రంకెలు వేసిన ఎద్దులాగా నేను మీరు చాలాసార్లు పడితే తోక విరవకుండా ఉండడు, ఒళ్ళు హునమైదా కొట్టకుండా ఉండడు, ముక్కుకేసి లాగకుండా ఉండడు, పక్కకు చూడకుండా పరిగెత్తకుండా ఉండడు. కారణం నా దేవుని గుండెల్లోని బాధ ఏమిటో తెలుసా? అనేది ఏమిటంటే నీ ప్రాణానికి విశ్రాంతి కలగాలని. ఆయన ఆశ ఏమిటంటే నా సాత్వికం ద్వారా దావీదు గొప్పవాడయ్యాడు, మోషే గొప్పవాడయ్యాడు, దానియేలు గొప్పవాడయ్యాడు. ఎందుకు పనికిరాని అనామకులందరినీ నేను గొప్పవాడిని చేశాను. అదే నా చేతులు నా సాత్వికం ద్వారా ఎక్కడున్న వారందరినీ నేను గొప్ప చేయాలి అనే ఆశ కలిగిన వాడు ఆయన కాడిపోయమని నీకు ఒక సవాలును, ఒక సందేశాన్ని, ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు అన్ని తలుపులు మూసి ఎటు సహాయం రాకుండా చేస్తాడు. నువ్వు కాడికి లోబడినంత కాలం ఎన్నో ఇబ్బందులు, దండం పెడుతున్నా, అన్ని తలుపులు మూస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు?
రోగిగా చేసి మంచం ఎక్కిస్తే ఏం చేస్తావు? నిన్ను చూస్తా ఉండగానే అందరూ పరిహాసం చేసే తలుపులు తీస్తే నీవేం చేస్తా? మారాన్ చేయబాకు. దేవుని కాడికి లోబట్టడానికి ఇష్టపడగలిగితే ఆయన చిత్తమనే కాడి ఈ రోజు నుంచి నేను మోస్తానయ్యా, నీకు లోబడతానే కానీ ఎదురు తిరగనయ్యా, నీ చిత్తాన్ని నెరవేరుస్తానయ్యా అని నీవు అప్పగించుకోగలిగితే మొదట నేర్పిస్తాడు, 2 విశ్రాంతి ఇస్తాడు, 3వది నేను గొప్ప చేస్తాడు. అది జరగాలి అనుకున్న వాళ్ళు మోకరించి తీర్మానం చేయండి.